ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఇంకా అబ్బాయి వాళ్ళిద్దరిని చూశాడు కదా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని చూసి ఆ అబ్బాయి ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరని బాబాయ్ అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఆ పేరు ఊరు నాకు తెలియదు కానీ అయ్యా, వాళ్ళైతే వైఫ్ హస్బెండ్ అంట. ఆ అబ్బాయి వేరే సైడ్ చేస్తాడంట, అమ్మాయి ఏమో ఒకసారి చేస్తుంది. వాళ్ళిద్దరూ రూమ్ తీసుకోవటానికి అంటే కుదరలేదు, అందుకని చెప్పేసి అమ్మాయి ఒకటే ఏడు తీసుకుంది, అబ్బాయి అయితే హాస్టల్లో ఉంటాడంటాను ఏదో మొత్తానికి చెప్పాడు. అప్పుడు ఈ అబ్బాయికి అసలు ఏం చేయాలో అర్థం కాక కోపం మీద వెళ్ళి ఏదన్నా చేద్దామన్నా తెలియదు కదా ఫ్రెండ్స్, బాధే కదా. ఏం చేయాలో ఆలోచించుకుంటా ఆ అబ్బాయి అయినా వాడు ఎంతసేపటికి వెళ్తాడా అని చెప్పేసి అని ఆ అబ్బాయి కాసేపు అక్కడే కూర్చొని మళ్ళీ ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమనంటే, నేను ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, వాళ్ళిద్దరిని పట్టుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి కూడా పైకి వెళ్ళాడు అనమాట. పైకి వెళ్ళేళ్ళకి వాళ్ళు ఏంటంటే, ఆ అబ్బాయి ఏంటంటే కూర్చొని ఉన్నాడు, మామూలుగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు అనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే కాఫీ పెడుతుంది, కాఫీ తాగిపోండి అని చెప్పి కాఫీ పెడుతుంది. అప్పుడు ఈ అబ్బాయి సరాసరి లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి ఇంకా సరాసరి ఈ అబ్బాయి ఏం చేశాడంటే వెళ్ళేసి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. బెడ్రూమ్లో వెళ్ళి కూర్చునే వాళ్ళకి ఇంక ఈ అబ్బాయికి ఏం చెప్పిందంటే, మా చుట్టం మా మామయ్య కొడుకు వచ్చాడు, నువ్వేం మాట్లాడమాక అని చెప్పేసి అని ఈ కాఫీ ఇచ్చే అబ్బాయికి శ్రీకాంత్కి చెప్పింది. శ్రీకాంత్ కూడా ఏమనుకున్నాడంటే, ఇప్పుడు అంత స్వతంత్రంగా వెళ్ళి బెడ్రూమ్లో కూర్చున్నాడంటే బంధువులు ఏదో అయితేనే కదా కూర్చునేది, లేకపోతే వెళ్ళి కూర్చోడు కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి సరేనని చెప్పేసి అని తర్వాత తాగుతాలే నేను కాఫీ, సరే నేను మీ చుట్టాలు వచ్చారు కదా మాట్లాడని చెప్పేసి అని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి, అదేంటి ఫోన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చావంటే, ఆ అబ్బాయి కోపం మీద ఏమన్నాడంటే, మీకు గుట్టే ఏమన్నా బయటపడిస్తానా అని అంటే, గుట్టేముంది, గుట్టే అసలుకి ఏముంది, ఇప్పుడు నువ్వు వచ్చేలా మేము ఏమైనా చేస్తున్నామేంది, అబ్బాయి కూర్చొని ఉన్నాడు కాఫీ పెట్టేస్తున్నాను నన్ను డ్రాప్ చేసాడని అంటే, మీరు అయింది ఫ్రెండ్ హస్బెండ్ భార్యాభర్తల మీ ఇద్దరు అని చెప్పేసి మామూలుగా అడిగితే, ఓ నీకు అదే కోపం వచ్చింది, మరి ఇక్కడ రూమ్ ఒక్కళ్ళకి ఇవ్వరు కదా అందుకని చెప్పేసాను. అప్పుడు ఈ అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ లవరు, కాందేది నువ్వు అమ్మాయికి ఫోన్ చేసాను అడుగు తప్పేం లేదు అని చెప్పేసని చెప్పింది. అదేంటి అని అంటే ఈ అబ్బాయి అన్నాడు, అదేంటి అంటే మరి సెక్యూరిటీ గార్డ్ అటు చెప్పాడు ఏంటంటే, అవును ఇక్కడ రూమ్ కావాలంటే భార్యాభర్తలకు ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వమన్నారు. అప్పుడు నేను మా ఫ్రెండ్ సలహా తీసుకున్నాను, మా ఫ్రెండ్ అంది సరే భార్యాభర్తలు అంటున్నారు కదా వేరే సాట జాబ్ అని చెప్పేసి అని చెప్పమ్మాయి, ఇట్లా మా లవర్ ఉన్నాడు కదా భార్యాభర్తలు అని చెప్పు, నేను కూడా వస్తానని. అప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చింది, మేము ముగ్గురం కలిసి వెళ్ళి మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పేసి అని రూమ్ తీసుకున్నాము. ఇంకెప్పుడన్నా ఒకసారి కూడా ఆగపడకపోతే మీ ఆయనేడి అని అడుగుతున్నారు, అందుకని చెప్పేసి అని ఈరోజు తీసుకొచ్చాను. అదిగాక నువ్వు నిన్న వచ్చిపోయావు కదా సెక్యూరిటీ గార్డు, ఎవరమ్మా ఆయన అని చెప్పేసి అని అడిగాడు, నేనేం చెప్పాలి, అందుకని చెప్పేసి అని మా మామయ్య కొడుకు అని చెప్పేసి అని అన్నాను. మరి మీ ఆయన ఏందమ్మా రావట్లేదని అన్నారు, అందుకని ఈరోజు తీసుకొచ్చాను, వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుందని అని చెప్పేసి అని ఈ అమ్మాయి అలా చెప్పింది. ఇంకా అందైతే ఉండి మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇస్తానని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ అబ్బాయి బెడ్రూమ్లోకి వచ్చి ఉన్నాడో ఆ నవీన్ తోటి ఎప్పుడైతే శ్రీకాంత్ తోటి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉందో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టింది, ఇలా చెప్పు అని చెప్పేసి అని. ఆ అమ్మాయి కూడా రెడీగా ఉందన్నమాట, నేను ఫోన్ చేస్తాను. ఈ మెసేజ్ పెట్టిన సంగతి ఈ అబ్బాయికి తెలియదు కదా, సరే ఉండని చెప్పేసి అని ఫోన్ చేస్తానని ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఆ అబ్బాయి ముందే, అమ్మాయి మనం రూమ్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే అవును మా లవరేను, అయితే ఏమైంది ఇప్పుడు, ఏమైంది ఇప్పుడు, ఎన్ని ప్రాబ్లం అని చెప్పేసి అని ఆ అమ్మాయి అడిగింది. అడిగేళ్ళకి ఈ అబ్బాయి కూడా నమ్మాడు. ఇంకా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మీరు, ఆడపిల్ల నందిని పందిని చేయగలదు, పందిని నందిని చేయగలదు, గుర్తుపెట్టుకోండి. నేను ఆడపిల్లని తిడుతున్నానని మీకు కోపాలు వస్తున్నాయి కానీ ఎన్నిసార్లు ఆ అబ్బాయిని నమ్మించి మోసం చేసిందో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఆడపిల్ల పిచ్చగా నమ్మిన వ్యక్తిని ఎన్నిసార్లు అబద్ధం చెప్పి మోసపిచ్చిందో మీరు అది చూడండి అనమాట. అయితే వినండి.
అయితే ఆ అబ్బాయి అప్పుడు కూడా సరేనని చెప్పేసి నమ్మి ఆ రోజు కూడా మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఆ రోజు కూడా మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యి మళ్ళీ సరే నేను వెళ్తాలే ఊరికి అని చెప్పేసి ఆ అబ్బాయికి అంటే ఆ అమ్మాయి అడిగింది, ఏంటి అసలు చేయకుండా సపరేట్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేవి ఏంటి అని అంటే, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, ఇట్ట మామయ్య వాళ్ళది ఇట్ట వర్క్ పని ఉంది ఇలా వచ్చాను అని చెప్పేసి సరే అయితే అని చెప్పేసి ఉండైతే 2 రోజులు అని అంది. ఉండమంటే లేదు నాకు పని అయిపోద్ది నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అమ్మోళ్ళతోటి మాట్లాడతానంటే సరే నీ ఇష్టం నేను కూడా అమ్మోళ్ళతోటి మాట్లాడతాను అని చెప్పేసి అని అంది. కానీ అప్పుడు కూడా అమ్మాయి నిజం చెప్పలేదు. సరే ఎందుక ఇలా అవుతుంది కదా ఇంకా నిజం చెప్పేద్దామని కూడా అప్పుడు కూడా అమ్మాయి మనసు అనేది కరగల. ఈ పిచ్చి ముండా కొడుకు ఏంటంటే సరే నేనే అనుమానిస్తున్నానేమో నేనే ఇది చేస్తున్నానేమోనని ఆ అబ్బాయి బాధపడతా ఉన్నాడు. ఇంకా తర్వాత ఈ అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చేసి ఆ ఫ్రెండ్ని ఒరే అనవసరంగా నేను నా మనసులో గిల్టీ ఫీలింగ్ పెట్టుకున్నాను, అనుమానించాను, ఇది ఇట్టా అని చెప్పేసి మామూలుగా మాట్లాడుకుంటే ఆ అబ్బాయి ఇంకా హ్యాపీగా వాళ్ళ మామయ్య చెప్పిన పని చూసుకున్నాడు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంకా వీడికి అనుమానం వచ్చింది నా మీద ఎందుకా అని చెప్పేసి ఇంకా ఈ శ్రీకాంత్ తోటి ఫోన్లో మాట్లాడతానే ఈ గుంటూరు అబ్బాయితోడు కూడా 1 గంట 2 గంటలు కేటాయించింది మాట్లాడటానికి ఫోన్లో. ఎన్నింటి దాకా మాట్లాడుతుందంటే నేను డ్యూటీ నుంచి 7 గంటలకు వస్తాను కదా, ఆఫీస్ కాడ నుంచి 7 గంటలకు 8 గంటలకు వస్తాను, ఆ టైంలో 1 గంట 2 గంటలు మాట్లాడు, తర్వాత నేను వెళ్ళి పనుకుంటాను, మళ్ళీ ఉదయాన్నే లేచి నేను పని చేసుకుని వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను, మొదలే ప్రెగ్నెంట్ ఫెయిల్ అయిపోయింది కదా, నీరసంగా ఉంది డల్లుగా ఉందని ఆ అబ్బాయిని చెప్తా ఉంది. ఆ అబ్బాయి ఏంటంటే ఓకే అంత ఇబ్బంది పడతా వద్దులే ఒక అరగంట అట్ట మాట్లాడాను. అమ్మాయి డ్యూటీ నుంచి రాగానే ముందు వీడికి ఫోన్ చేసేసి వీడిని ఇంకా పక్కన పెట్టేస్తుంది, ఫోన్ చేసింది వీడికి ఇంకా పక్కన పెట్టేస్తుంది. ఇక మళ్ళీ ఈ శ్రీకాంత్ అనే అబ్బాయితోటి ఫోన్లో కంటిన్యూ అయిపోతుంది తెల్లారుతులు. ఇంకా అట్ట మాట్లాడుకుంటా ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి అడిగాడు, అసలుకి ఏంది మీ మామయ్య కొడుకు వచ్చి సరాసరి అట్ట లోపలికి వెళ్ళిపోయాడంటే, మా మామయ్య కొడుకు అంతేను ఆ అబ్బాయికి నాకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, నాకేమో ఇష్టం లేదని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుంది. శ్రీకాంత్ ఏంటంటే నువ్వు లేని నేను ఉండలేను, పెద్దోళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి ఈ శ్రీకాంత్ అంటున్నాడు. ఓకే అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ అమ్మాయి బుద్ధి ఇలా అని చెప్పేసి, అది కారణం నేను చెప్తాను, ఎందుకనే తర్వాత చెప్తాను. అయితే ఏమైందంటే ఆ అమ్మాయి ఇక శ్రీకాంత్ తోటి బాగా దగ్గర అవుతుంది. అంటే శ్రీకాంత్ మీద ప్రేమ అనంటే అది ప్రేమో యామోహో లేకపోతే ఆస్తి గురించో దేని గురించో తర్వాత సంగతి అది. ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళని మోసం చేస్తుందిగా అలా చేస్తుంది. ఇక ఈ గుంటూరు అబ్బాయి ఏంటంటే ఇక ఈ రకంగా అబ్బాయి పని అబ్బాయి చేసుకుంటా ఇంట్లో ఇక వాళ్ళ అమ్మలతోటి వాళ్ళ నాన్నలతోటి కూడా బాగానే ఉంటా. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏంటంటే ఆలోచించుకుంటున్నారు ఇంకెందుకయ్యా ఆ అమ్మాయికి కూడా నెలల పైన పడుతుంటాయి, ఇబ్బందే కదా, ముందు ఈ రేపు శ్రావణ మాసం వస్తే పెళ్లి చేసేద్దాము ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించుకుంటా ఉన్నారు. తర్వాత ఒక రోజు అయితే శ్రావణ మాసం ఇంకా వస్తుంది, ఒక 10 రోజుల్లో వస్తుంది అనగా ఆ అబ్బాయిని పిలిచారే, రేపు శ్రావణ మాసంలో లగ్గాలు పెట్టుకుందామయ్యా ఇంకెందుకు చేసేస్తాము ఇంకెందుకు అని చెప్తే సరేనమ్మా ఆ అమ్మాయి వాళ్ళ తరపు కూడా ఒప్పుకున్నారో లేదో నేను కనుక్కుంటాను నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్పాడు ఆ అబ్బాయి. చెబితే సరేనయ్యా అని చెప్పేసి అంది. తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఫోన్ చేశాడు, ఏమని ఇట్టా నేను మా అమ్మల్ని ఒప్పించాను, నువ్వు మరి మీ అమ్మల్ని కూడా ఒప్పించేసి రేపు శ్రావణ మాసంలో స్టార్ట్ అయితే మా అమ్మోళ్ళు వచ్చి మీ అమ్మలతో మాట్లాడతారంట, మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పేసి ఈ అమ్మాయి ఏమందంటే నేను మా అమ్మలతోటి మాట్లాడాను, ఒట్టిటికే మాట్లాడాను, మా నాన్న అయితే చచ్చిపోతానంటున్నాడు, ఏం చేయాలో అర్థం కాక నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ కొద్దిగా టైం పట్టిద్ది నాకు, ఇప్పటికే శ్రావణ మాసం అంటే కుదరదు, నేను ఆలోచించుకోవాలి, నాకు కొద్దిగా టైం ఇవ్వు అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయికి అలా చెప్పింది. ఆ అబ్బాయి ఏంటంటే ఇంకా ఆలోచించుకుంటా ఉన్నాడు, అవునా సరే ముందు ఒప్పించైతే పెళ్ళే ఉంది తర్వాత ఏం చేసుకోవచ్చు, ఇంట్లో పెద్దోళ్ళు మళ్ళీ ఏదైనా చేసుకుంటే ఇబ్బంది కదా అని చెప్పేసి
మన ఇంట్లో కూడా ఇలా ఒప్పుకోలేదు కదా, అట్నే ఇంకా ఆడపిల్ల కాబట్టి వాళ్ళు వెనక ముందు చూసుకోవాలే, ఏమైంది నిదానంగా అయినా ఒప్పుకుంటారులేని. ఆ అబ్బాయి ఏంటంటే ఇంకా 10 రోజులు టైం ఉంది కదా, అంతకైతే నేను పోయి మాట్లాడవచ్చులని ఈ అబ్బాయి మనసులు అనుకొని, అమ్మాయి చెప్పలా, ఈ అబ్బాయి మనసులు అనుకొని ఈ అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ శ్రీకాంత్ అనే అబ్బాయిని తీసుకొని ఇంటికి వచ్చిందనమాట. అంటే వాళ్ళ అమ్మ నాన్నతోటి ఫోన్లోనే మాట్లాడింది. ఏమనంటే, నాన్న ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ఇక్కడ ప్రేమించాను, ఇక్కడ నేను పెళ్లి మీరు ఒప్పుకోకపోతే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకుంటే అక్కడికి వచ్చి అక్కడే మ్యారేజ్ చేసుకుంటాను, ఆ అబ్బాయికి కూడా శాలరీ ఇంత, ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇట్టని ఇంకా మొత్తం కూడా చెప్పింది. ఇక వద్దన్నా నేను అక్కడే పెళ్లి చేసుకుంటాను అంటుంది కదా. ఇక ఎందుకులేని వీళ్ళేమన్నారంటే, ఎందుకులమ్మ అంత పని, సరే రాండి రేపు శ్రావణ మాసంలో మరి చేస్తాము, మేము వస్తాము, వచ్చి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏందనేది మేము కనుక్కుంటాం తల్లి అని చెప్పేసానంటే, సరే నాన్న నేను అబ్బాయి చెప్తాను, ఆ అబ్బాయి రమ్మన్నప్పుడు రాండి అని చెప్పింది. ఈలోపు ఈ శ్రీకాంత్కి ఆ అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుందాము, ఇంకెక్కువ లేట్ అయితే రేపు శ్రావణ మాసం రాగానే మా బావకి ఇచ్చేస్తారు, నేను నిన్ను ఉండలేను, అట్టా ఎట్టని చెప్పింది. నిజమేననుకున్నాడు ఈ అబ్బాయి కూడా. నిజమేననుకొని వాళ్ళ అమ్మ నాన్నని ఒత్తిడి చేస్తున్నాడు, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, నేను అనుకోకుండా ఇలా ఒకటయ్యాం మేము, నేను ఆ అమ్మాయిని ఉండలేను అని చెప్పేసని. వాళ్ళ అమ్మలు కూడా పిల్లోడికి, అబ్బాయి ఒక్కడేనమాట, పిల్లోడికంటే ఏది ఎక్కువ కాదు కదా, అయ్యా సరే అలాగేనయ్యా నీ ఇష్టము, సరే ఒకరోజు వాళ్ళ పెద్దవాళ్ళని రమ్మను మాట్లాడదామని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత వాళ్ళ పెద్దోళ్ళకి ఈ అమ్మాయి ఫోన్ చేసి రా ఇలా మాట్లాడాలి అని చెప్పేసి. ఇంకా ఆ అమ్మాయి తరపున పెద్దోళ్ళు వచ్చారు, శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళకి ఏముండి ఏంటి అనేది మొత్తం చూసుకుంటారు కదా, చూసుకొని అంతా ఓకే అంటే అమ్మాయి నచ్చింది, అబ్బాయి వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఓకే అనుకొని వాళ్ళు ఇక అన్నీ చూసేసి ఒక 2 రోజులు ఉండేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందంటే, ఇంకా ఈ శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, గుంటూరు అబ్బాయి ఫ్రెండు, ఆ రూమ్లో ఉంటున్నాడు కదా శ్రీకాంత్ ఫ్రెండు, వాడికి ఫోన్ చేసి రే ఇట్టా వాళ్ళు వచ్చేసారు, మేము ఇలా ఇష్టపడుతున్నాము, నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా అని చెప్పేసి అన్నాడు. మరి అమ్మాయి దర్బోళ్ళు ఒప్పుకున్నారంటే అందరూ ఒప్పుకున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. సరే అయితే ఇంకా నీ ఇష్టం. ఏంటంటే ఆలోచనలో పడ్డాడు. ఇటు ఈ అమ్మాయి ఫోటో నేను అట్లా చూశాను కదా, ఈడేం ఇంత ఇదిగా అవుతున్నాడు, ఏం చెప్పాలే వద్దా, ఈడేం ఆ అమ్మాయి లేని ఉండలేను అంటున్నాడు, చెప్పాలే వద్దా, చెప్తే ఏమైతే, చెప్పకపోతే ఏంటి అని చెప్పేసని ఈ అబ్బాయి మదన పడతా ఇంకా లాభం లేదని చెప్పేసని ఈ గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి నిజం చెప్పాడు. ఏమనంటే, అబ్బాయి ఇరే ఇట్టా మీ ఫ్రెండు ఇట్టా లవ్ చేశాడు కదా, ఆ అమ్మాయిని మా ఫ్రెండ్ కూడా లవ్ చేస్తున్నాడు, ఇట్ట వాళ్ళిద్దరూ రేపు శ్రావణ మాసంలో పెళ్ళంట, నిన్నే వాళ్ళ పెద్దోళ్ళు వచ్చి మాట్లాడారంట, ఈడేమో ఆ అమ్మాయి లేని ఉండలేను అంటున్నాడు, ఆ అబ్బాయి ఏమో ఈ పిల్ల లేని ఉండలేను అంటున్నాడు. వీళ్ళు మొత్తానికి ఎందుకు మరి నాకేదో భయంగా ఉంది, మా ఫ్రెండ్ ఇట్టా ఇదిరా అని చెప్పేసని. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఈ గుంటూరు అబ్బాయి ఫ్రెండు పడ్డాడు, అమ్మ వీడు చెప్తే ఏంటా చెప్పకపోతే ఏంటా అని చెప్పేసని. అయినా కానీ ఇంకా గుంటూరు అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఈ విషయం నేను వీడికి చెప్తే వీడు ఏదోటి చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఎటు శ్రీకాంత్కి అమ్మాయికి పెళ్ళి అవుతుంది కాబట్టి పెళ్ళి అయిన తర్వాత చెప్దాం, అప్పుడు దాకా వీడికి తెలియకూడదు, వాడికి పెళ్ళి అయిన తర్వాత చెప్దాము, అప్పుడేంటంటే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఈ అబ్బాయి మనసులో అనుకొని, ఈ అబ్బాయి ఇంకా ఆ అమ్మాయి గురించి ఏంటంటే, అరే ముందు అమ్మాయికి మా ఓడికి కడుపు వచ్చిందిరా ఇట్లా చేసిందని ఈ గుంటూరు అబ్బాయి ఫ్రెండు ఈ శ్రీకాంత్ ఫ్రెండు ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు ఏంటంటే ఈ శ్రీకాంత్ ఫ్రెండ్కి కొద్దిగా మనసు చిటక్కమనిపించింది, ఒకళ్ళు వాడుకున్న అమ్మాయిని ఇప్పుడు నా ఫ్రెండ్కి వేసి కట్టబెడుతున్నారు, వాడు ఇష్టపడుతున్నాడు, ఎట్టయినా సరే వీడికి చెప్పాలి అని చెప్పేసి వీడి మనసులో ఉందన్నమాట. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, చెప్తే ఏమన్నా చేసుకుంటాడా, వీడు ఎలా తీసుకుంటాడు అని చెప్పేసి వీడి బాధలో వీడు ఉండాడు. అయితే ఆ అమ్మాయి ఏంటంటే జాబ్